जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి 2వ నెలలో చివరి 16 నుండి 29వ తారీఖు తిథుల మధ్య కాలంలో 16వ తారీఖు శుక్రవారము సప్తమితో మొదలుకొని 29వ తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ యొక్క కుంభరాశి యొక్క స్థితిగతి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగిన వారికి గతంలో ఉన్న కొన్ని పెండింగ్ పనులు, అంటే ఏదైనా కోర్టులో పనులు వాయిదాలు పడి సమయానికి మీకు అనుకూలంగా మారకపోయినా, ఏదైనా కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో తిరుగుతున్నా, కుటుంబం ఫ్యామిలీ సమస్యలు తగాదాలు ఏదైనా వచ్చి పెద్ద మనుషులు పంచాయతీలు పడుతూ తిరుగుతున్నా, ఏదైనా చిన్న చిన్న పెండింగ్ కేసులు చలానా కేసులు, తర్వాత ఏదన్నా ఒక పని అనుకున్న ఆ పనికి పోయినా పదే పదే తిరగటం, అక్కడికి రాకపోవటము, ఒకరు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి వాళ్ళతో గొడవలు పడి అవి రాక వసూలవక, రుణం కట్టాల్సిన పనులు కాస్త సతమతం అవుతూ ఇబ్బంది అవుతున్నటువంటి ఈ తరహా ముడిపడని పనులు, మొండి పనులు, అవుతుందనుకొని అవ్వని పనులు, అవ్వాల్సినవి ఆగకుండా ఆలస్యం అవుతున్న పనులు ఏవైతే ఉన్నాయో ఈ తరహా పనులు మాత్రము ఈ సమయకాలంలో తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. కేసుల్లో నుంచి బయటపడటము, వాయిదాల నుంచి, మీ సమస్యల నుంచి, కోర్టుల నుంచి బయటపడటము, రావాల్సిన ఆస్తిపాస్తులు, తీరాల్సిన మొండి బకాయిలు, తర్వాత మీరు వసూలు చేసుకోవాల్సినటువంటి రూపాయి, ఎవరైనా మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయింది, టయానికి ఇస్తుంది, ఇవ్వకుండా ఆగిపోయినా, స్థలం కాడ పొలం కాడ ఏదైనా పేచీలు ఉన్నా అవన్నీ కూడా స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఈ సమయకాలం ఆ సమస్యల నుంచి, ఆ పేచీల నుంచి తప్పకుండా మీకు బయటపడేటటువంటి సంకల్ప ప్రభావం ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ముందుగా మీరు ఆ తరహా సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వాటిని ఫినిష్ చేసే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు అనుకూలిస్తాయి. అదే మాదిరిగా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా కుటుంబ వ్యవహారాల పరంగా, అంటే భార్యాభర్తల మధ్య, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, కొంతమంది ఏంటంటే వారి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులతో, అంటే ఒక్కొక్కరు ప్రేమించుకున్నటువంటి వారితో కానీ, పర్సనల్ జీవితంలో ఇష్టపడేటువంటి వారితో కానీ కొంతమంది గొడవలు పెట్టాలి, లేనిపోయినటువంటి అనుమానాలు సృష్టించాలి, లేనిపోయినటువంటి ఆపదలు తలపెట్టాలి, వీరిరువురి మధ్యన ఏదో ఒక విధంగా చెడగొట్టాలనే ప్రయత్నాలు చేసేవారు కొంతమంది ఉంటారు. అటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ వ్యవహారాల మధ్య చికాకు లేకుండా చూసుకోవడం మంచిది. కుటుంబ విషయాలైన పెళ్ళి, వివాహము, ముడిపడేది, శుభకార్యక్రమం, తర్వాత బంధుమిత్రులతో కలిసి తిరిగేవి, విందు వినోదాలకు సంబంధించిన వాటిలో మాత్రము కాస్త ఈ సమయకాలం మీకు ఏదో ఒక మాట పడేదానికి, ఏదో ఒక మాట రావడానికో, ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా సమస్య ఎదురై పోయిన దానికి ఏ సంతోషం ఏదైతే పోతామో అక్కడ ఆ సంతోషకరమైనటువంటి పని జరగకపోవటము మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు జరుగుతాయి. అలాగే మీ ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన పనులు కూడా ఈ సమయకాలం కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది. కొన్ని పెండింగ్ పడ్డ పనులు మాత్రం ఉద్యోగంలోని, వ్యాపారంలో పూర్తి చేసి, వ్యాపారంలో కూడా పలానా టయానికి చేయాలనుకున్నటువంటి పెట్టుబడులు అవి కూడా తప్పకుండా పూర్తి చేసే పరిస్థితులు జరుగుతాయి, అందులో ఇబ్బంది లేదు. ఇంకా స్నేహితుల వల్ల, మిత్రుల వల్ల కొంచెం వెడంగా ఉండటం మంచిది. శత్రువుల నుంచి కాస్త జాగ్రత్త కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అధిగమించిన ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు చాలా సమస్యలకు దారితీస్తాయి. కుటుంబ శుభ కార్యక్రమాలు మాత్రం కొంత నత్తనడకగా సాగుతాయి. కొంచెం అవుతుంది లేదు అనుకున్నట్టుగా ఈ విధంగా సాగుతుంది. కంగారు పడవద్దు. బ్రతుకు తెరువు విషయంలో నూతన సలహాలు, నూతన పరిచయాలు కూడా జరగవచ్చు, అందులో కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఈ రాశి కలిగినటువంటి వారికి రానున్నటువంటి మాఘశుద్ధ 24వ తారీఖు పౌర్ణమి రోజు మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం, అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. హాయ్,
నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.